రాసిన సువార్త 11వ అధ్యాయము 27, 28 వచనాలు మనం చదువుకుందాం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుటకు, అలాగే పాపులమైన మన పాపాన్ని తీయుటకు వచ్చిన ఆయన తండ్రి ప్రేమను ప్రజలకు తెలియచేస్తూ పాపమును విడిచిపెట్టాలి అనే విషయాన్ని చెప్తూ ఆ వచ్చిన వారికి అనేక ఉపమానాల రూపంలో దేవుని మాటలను వినిపిస్తూ వారిలో మార్పును కోరుకుని ఒకవైపు ప్రసంగాలు చేస్తూ మరొక వైపు స్వస్థతలు చేస్తూ యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటనలో జీవించారు. ఆయన జీవించిన కాలం 33.5 అయితే 30 సంవత్సరాలకి సువార్తను ప్రారంభించి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించారు ఆయన. అలాగే ఒకానొక దినమందు ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రార్థన ముగియగానే శిష్యులు వచ్చి ప్రభువారిని అడిగారు. లూకా 11లో మీరు తర్వాత చదువుకోండి. అయ్యా, బాప్తిస్మిచ్చి యోహాను గారు ప్రార్థన నేర్పించారు కదా ఆయన శిష్యులకి, మాకు కూడా ప్రార్థన నేర్పించవా అని. సరే నేర్పిస్తాను, మరి నేను చేసుకుంటున్నాను కదా మీరు కూడా చేసుకోవాలి కాబట్టి మీకేం అవసరమో అవి నేర్పిస్తాను అని ప్రార్థన నేర్పించారు ఆయన. ప్రార్థన నేర్పించి ప్రార్థన ఎలా చేయాలో చెప్పడానికి ఒక చక్కని ఉపమానం చెప్పారు. ఉపమానం అంటే ఒక అర్థమయ్యే స్టోరీ చెప్పారు వాళ్ళకి. అదేంటంటే, ఒక వ్యక్తికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడి దగ్గరికి మరొక స్నేహితుడు వచ్చాడు అర్ధరాత్రి ప్రయాణంలో వెళ్తూ. అతనికి ఆహారం పెట్టడానికి ఆ స్నేహితుడి దగ్గర ఏమీ లేకపోతే ఆ స్నేహితుడు తన స్నేహితుడైన మరొక వ్యక్తి దగ్గరికి వచ్చాడు. అతను వచ్చి ఒక తలుపు కొట్టి మాటి మాటికి పిలుస్తూ ఉంటే, స్నేహితుడని కాకపోయినా మాటి మాటికి పిలవడం వలన ఆ వ్యక్తి లేచి అతనికి కావలసిన సహాయం చేశాడు. దీన్ని బట్టి మీకు నేను ప్రార్థన నేర్పించాను కదా, ఆ ప్రార్థనలో మీరు ఎవరికి చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఏం అడగాలో దానిని అడుగుతూ, దాన్ని అడిగేటప్పుడు మీరు ఆసక్తిగా ఆ విషయాన్ని పదే పదే అడగాలి. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే మనం గత భాగంలో నేర్చుకున్నాం, ప్రార్థనలో పదే పదే అడగడం అంటే పదే పదే కృతజ్ఞతాస్తుతి చెల్లించడం. ఎందుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించడమే అనుకోవాలి? ప్రార్థన అంటే మనం అడగడం కదా అని మీకు అనిపించవచ్చు. అడగడం అయితే వాక్యం ఏం చెప్పిందంటే, నువ్వు ఒక్కసారి అడిగితే పొందేవని నమ్మి అడగమంది. అంటే ఒక్కసారికి అది ఆగిపోవాలి మనం. మరి పదే పదే ఏం చేయాలి? విసుగక నిత్యము ప్రతిసారి ప్రార్థన చేయమన్నారు కదా, ఏంటి అని అడిగితే మనకి తెస్సలోనిక పత్రికలో దేవుడు తెలియచేసిన విషయం ఏంటంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అంటే ప్రార్థన అంటే దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతి చెల్లించడం ముఖ్యమైనది. ఇది తప్పకుండా చేయాల్సిన పని అనమాట. నాకు ఇది ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు, నా విషయంలో మీరు ఈ శ్రద్ధ చూపినందుకు మీకు కృతజ్ఞతలు అని మంచి అయినా చెడైనా మేలైనా కీడైనా కృతజ్ఞతాస్తుతి విడువక చెప్పగలిగే స్థితిలో ఉండాలి అనేది మనం గత భాగంలో నేర్చుకున్న విషయాలు. ఇవి నేర్పిస్తూ ఒక మూగ దయ్యం, అంటే దయ్యం పట్టారు, ఆ పట్టినప్పుడు ఆ బిడ్డ మూగవానిగా గుడ్డివానిగా అయిపోతున్నాడు. అలాంటి వ్యక్తిని స్వస్థపరిచారు యేసుక్రీస్తు వారు. స్వస్థపరిస్తే అందరూ ఎలా స్వస్థపరిచారని చెప్పుకుంటున్నారంటే, ఈయన దెయ్యాలకు అధిపతి అయిన బయల్జెబూల్ వలన స్వస్థపరుస్తున్నారు అని మాట్లాడుతున్నప్పుడు ఆయన కొంచెం నొచ్చుకొని, ఎందుకు అలా మాట్లాడతారు మీరు? సరే నేను స్వస్థపరిస్తే మీరు అలాగే అంటున్నారు, మరి మీ పిల్లలు నా దగ్గర శిష్యులుగా ఉన్నారు కదా, శిష్యులకు కూడా నేను అధికారం ఇచ్చాను కదా, దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాను కదా, వాళ్ళు కూడా వెళ్ళగొడుతున్నారు కదా, మరి వాళ్ళు కూడా దెయ్యాల అధిపతి వల్లనే వెళ్ళగొడుతున్నారా అని ప్రశ్న వేశారు. మామూలుగా అయితే ఏం చెప్తాం మనం? ఎదుటోళ్ళదైతే అలాగే చెప్తాం. మన దగ్గరికి వచ్చి మరి మన పిల్లలకి దెయ్యం బట్టి మాట్లాడుతున్నారంటే మనకు కష్టం కదా, మనం ఒప్పుకోలేం. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, నన్ను అలా అంటున్నారు ఓకే, మరి మీ పిల్లలు చేస్తున్నారు కదా స్వస్థతలు, మీ పిల్లలు చేస్తున్నారు కదా దెయ్యాలను వెళ్ళగొట్టే పని, వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారా? మీరు తప్పర్థం చేసుకున్నారు.
మేము ఎలా వెళ్ళగొడుతున్నామంటే దేవుని శక్తి వలన వెళ్ళగొడుతున్నాం. మీరు చూస్తే లూకాసు వార్త 11వ అధ్యాయం 20వ వచనంలో నేను దేవుని వ్రేలుతో దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాను అని చెప్పారు ఆయన. దేవుని వేలుతో అంటే దేవుని వేలుతో అంటే దేవుని వేలు తెచ్చుకొని యేసుక్రీస్తు వారి దగ్గర పెట్టుకుని దాంతో వెళ్ళగొడుతున్నారనా? దానికి బైబిల్ చెప్పిన సమాధానం మీరు చూస్తే మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. ఇదే విషయాన్ని మత్తయి గారు రాశారు. అక్కడ దేవుని వేలని కాకుండా ఏముందో మీకు అర్థమవుతుంది. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 28వ వచనము. పై సందర్భం అంతా అదే, బయల్జెబూల్ వలన వెళ్ళగొడుతున్నారని అక్కడేమో లూకా గారు చెప్పారు, ఇక్కడ మత్తయి గారు చెప్తున్నారు. నేను దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇంతకీ అక్కడేమో దేవుని వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల అని కనిపిస్తుంది లూకా 11:20లో. ఆ దేవుని వేలు అనే మాట దగ్గర, వ్రేలు అనే మాట, వ్రేలి అనే మాట దగ్గర ఇక్కడ దేవుని ఆత్మ అని ఉంది. ఇప్పుడు మీకు అర్థం కావాలి, దేవుని వ్రేలు అంటే అర్థం ఏంటి చెప్పాలి. దేవుని వ్రేలు అంటే ఏంటి? దేవుని ఆత్మ. ఇదే మనము ఒక్కసారి పాత నిబంధనలోనికి వెళ్ళి చూస్తే మరొక మాట మనకు కనిపిస్తుంది. నిర్గమాకాండము 8వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ మోషే గారు సూచక్రియలు చేయడం ఐగుప్తు దేశంలో. ఐగుప్తు శకునగాండ్రు మాంత్రికులు కూడా సూచక్రియలు చేస్తున్న సందర్భం. ఆ సందర్భంలో పేలు గురించి అయిపోయినప్పుడు చెప్పబడుతున్న మాట, శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పెను. ఎందుకని? మోషే అహరోను గారు చేసేస్తున్నారు, అలాగే ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా చేస్తున్నారు, కానీ ఫైనల్గా మోషే అహరోను గారులదే గెలుస్తుంది. ఉదాహరణకు వీళ్ళు కర్రను పామును చేశారు, వాళ్ళు కర్రను పామును చేశారు, కానీ వీళ్ళ కర్ర లేక వీళ్ళ పాము వాళ్ళ పాముని మింగేసింది. అలా ఒక్కొక్కటి జరుగుతున్నప్పుడు వాళ్ళు నీటిని రక్తంగా మార్చారు, వీళ్ళు మార్చారు, కానీ వాళ్ళది త్వరగా ఆగిపోతుంది, ఆరిపోతుంది, మధ్యలో నిలిచిపోతున్నాయి. వీళ్ళవి మాత్రం కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. అప్పుడు ఫరో సైన్యంలో ఉన్నటువంటి లేక ఫరో దగ్గర ఉన్న శకుండ్రగాండ చెప్తున్న మాట ఏంటంటే, అయ్యో బాబోయ్, మోషే అహరోను గారు దేని వలన చేస్తున్నారో తెలుసా? దేని వలన చెప్పాలి? దేని వలన? దేవుని శక్తి వలన చేస్తున్నారు. మాకు ఆ శక్తి, మరి మేము దేంతో చేస్తున్నాం? మంత్రాలతో చేస్తున్నాం, శకునాలు చూసి చేస్తున్నాం. కానీ మోషే అహరోను గారులు అయితే దేవుని శక్తి వలన చేస్తున్నారని చెప్తూ ఆ దేవుని శక్తి అన్న చోట 2 అని వేసి ఫుట్ నోట్లో ఏముంది? దేవుని వ్రేలు. ఇప్పుడు మీరు చెప్పాలి, దేవుని వ్రేలు అంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. అర్థమైందా? దేవుని ఆత్మన్న పరిశుద్ధాత్మన్న ఒకటే. మన గతంలో చాలాసార్లు మాట్లాడుకున్న విషయం అర్థమవుతుందా? దేవుని ఆత్మ పావురం వల్లే క్రీస్తు మీదకి వచ్చినట్టు కనపడుతుంది. అదే మాట మత్తయిలో, అదే మాట మార్కులో చదివితే పరిశుద్ధాత్మ క్రీస్తు మీదకి వచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు దేవుని శక్తి అన్నా, దేవుని వ్రేలు అన్నా, దేవుని ఆత్మ అన్నా, పరిశుద్ధాత్మ అన్నా ఒకటే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేని ద్వారా సూచక్రియలు చేశారు? దేవుని శక్తి. ఈజీగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ వలన ఆ కార్యాలు చేసి, అంటే ఆయన మాట్లాడేటప్పుడు ఆ శక్తితోనే మాట్లాడుతూ, ఆయన ఏది చేసినా దేవుని శక్తి వలనే చేస్తూ ఉండడం వలన ఆ మాటలు కూడా అద్భుతంగా అనిపించాయి. వినేవారికి చాలా వినసొంపుగా ఉండే, మారాలి అనిపించేది. చాలామందికి నచ్చని వారు, గిట్టని వారు, లేక పరిసయ్యులు, శాస్త్రులు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళే, వాళ్ళకి మాత్రం ఆయన బోధ నచ్చేది కాదు. ఇలా యేసుక్రీస్తు వారు అనేక పనులు చేస్తూ, అనేక స్వస్థతలు చేస్తూ, ఆ చేసేది ఎలా చేస్తున్నారో అద్భుతంగా మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలన్నీ వింటున్న జనసమూహంలో నుండి ఒక స్త్రీ లేచి కేకలు పెట్టి చెప్తుంది ఒక మాట. ఏమని మనం చదువుకున్నాం లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనంలో. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలేసి చెప్తుందంటే. ఒకసారి చెప్తే చాలదా?
ఇక్కడ మీరు కాస్త మనం ఈరోజు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక స్త్రీ జనసమూహం అంతటిలో నుంచి లేచి కేకలు పెడుతుంది. ఎందుకంటే జనసమూహములో తన మాట ఆయన చెవిని చేరదేమో అనుకుందేమో. జనసమూహం చేరితే ఎలా ఉంటుంది? తోపులాట, అల్లరి, మనకు తెలిసిందేగా కదా. మరి ఇప్పుడు ఆ స్త్రీ అనుభవించిన ఒక అభిప్రాయాన్ని, ఒక స్త్రీ అనుభవించిన తన అభిప్రాయాన్ని యేసుక్రీస్తు వారి చెవిని చొచ్చాలి అంటే ఏం చేయాలి? గట్టిగా మాట్లాడాలి. అందుకే ఏం చేస్తుంది? కేకలు వేసి చెప్తుంది. ఏమని? నిన్ను కనిన గర్భము, నీవు కుడిచిన స్తనములు ధన్యములు అని. ఇక్కడ మనం ఒకసారి ఆగితే, ఈ మాట యేసుక్రీస్తు వారు చెప్పారు. యేసుక్రీస్తు వారిని గూర్చి చెప్పారు. ఇలాంటిదే ఒక మాట యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ మాట ఏంటో ఒకసారి చూద్దాం. లూకాసు వార్త, ఇదే లూకాసు వార్త 23వ అధ్యాయము 29వ వచనం. లూకా గారు రాసిన ఇదే స్వార్త 23వ అధ్యాయము ఎన్నో వచనం? 29వ వచనం. గొడ్రాండ్రును కనని గర్భమును పాలియని స్థనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. ఇది యేసుక్రీస్తు వారు చివరి సమయంలో చెప్తున్నమాట, సిలువకు వెళ్ళబోతూ చెప్తున్నమాట. ఏమని? నా వైపు చూసి చెప్పండి. ఏమని? గొడ్రాండ్రు, కనని గర్భము, పాలియని స్థనములు. ముగ్గురు ఒక్కటే, పిల్లలు లేని వాళ్ళే. మనము ఈ మధ్య కాలంలోనే మాట్లాడుకున్నాం ఈ విషయాన్ని. మన యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశారు. ఈ మధ్య కాలం 2 వారాల క్రితమే అప్లోడ్ చేశారు. గొడ్రాండ్రు అంటే అసలు గర్భమే ధరించని వారు. కనని గర్భం అంటే గర్భం ధరిస్తారు కానీ పిల్లల్ని కనరు. పాలియని స్తనములు అంటే పిల్లల్ని కంటారు కానీ పాలివ్వరు. అర్థమైందా మీకు? ఈ 3 రకాల వాళ్ళని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, వీళ్ళే ధన్యులు పిల్లలు ఉన్న వాళ్ళకంటే అన్నారు. అదేంటి? పిల్లలు లేని వాళ్ళని సమాజం ఎంత తక్కువ చూపు చూస్తుందో మనకు తెలీదా? ఏమంటది? పిల్లలు లేకపోతే ఏమంటది సమాజం? ఏ మంచి పనికి పిలవదు, ఎదురొస్తే ఒప్పుకోరు, పొద్దుటే మా మొహం చూడటమే దరిద్రం అనుకుంటారు. ఇలాంటి రకరకాల కారణాల చేత బాధిస్తారు వాళ్ళని కదా. కానీ మరి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? వాళ్ళ జీవితమే ధన్యం అంటున్నారు. ఎందుకు అని మనం ఆలోచించాం. ఎందుకు అంటే, పిల్లల్ని కని దేవుని కొరకు పెంచకపోతే, వింటారా? పిల్లల్ని కని దేవుని కొరకు పెంచకపోతే, అలా పెంచలేని తల్లిదండ్రుల కంటే పిల్లల్ని కనని వారే ధన్యులు. బాగుంది అని ఆయన చెప్పారు. ఇప్పుడు ఒక తల్లి అంటుంది, నిన్ను బాగా పెంచింది కాబట్టి మీ అమ్మ ధన్యురాలు. కరెక్ట్గా ఆయన చెప్పింది ఏదో, ఈమె చెప్పింది కూడా అదే, అంతేనా? పిల్లల్ని దేవుని కొరకు పెంచకపోతే వాళ్ళకి పిల్లలు లేకుండా ఉంటేనే బాగుండేది అన్నారు, బాగుంటుంది అన్నారు యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ తల్లి అంటుంది, నిన్ను మీ అమ్మ చక్కగా పెంచింది కాబట్టి మీ అమ్మ ధన్యురాలు అంది. అర్థమైందా మీకు నా మాట? కానీ ఇక్కడ వాడిన పదాలు మనం ఒకసారి ఆలోచించాలి. ఏం మాట్లాడారు ఆయన గురించి? నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్తనములు. అలానే బదులు నిన్ను కన్న తల్లి ధన్యురాలు అంటే సింపుల్గా ఉంటుందిగా. నిన్ను కన్న తల్లి ధన్యురాలు అంటే అదేనా అర్థం? అదేనా చెప్పాలి అందరు నా వైపు చూసి. అదే కదా. అది చాలా సింపుల్గా కూడా ఉంటుంది, వినడానికి వినసొంపుగా కూడా ఉంటుంది. కానీ అలా పలకకుండా ఇలా పలకడం వెనుక ఆమె ఆంతర్యం ఏమై ఉంటుంది? నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్థనములు ధన్యములు. ఇలా అంటున్నాను ఏమనుకోద్దు, మనం మాట్లాడుకునే విషయం కాబట్టి నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. ఈ పదాలనే ఉచ్చరించి ఆమె పలకడం వెనుక్కున్న ఆంతర్యం ఏమై ఉంటుంది? అవును, మరియమ్మ గారిని గురించి మాట్లాడితే ఆవిడే చెప్పింది, తరతరాల వారు నన్ను ధన్యురాలంటారు అని. అదే తరతరాలు కాదమ్మా, ఆ తరములో ఉన్న ఒక స్త్రీని చెప్తుంది, అయ్యా నిన్ను కన్న తల్లి ధన్యురాలు. కానీ నిన్ను కన్న తల్లి అనకుండా నిన్ను గర్భాన మోసిన గర్భాన్ని ప్రస్తావిస్తుంది, నీవు కుడిచిన స్తనములు పాలు తాగిన పరిస్థితిని వివరిస్తుంది. ఎందుకు ఆ 2 సందర్భాలను ఆమె నొక్కి మాట్లాడుతుంది?
యేసుక్రీస్తు వారు కూడా దాన్ని ఒప్పుకున్నారు. నిజమే, అవును అని. నిజమే అని ఒప్పుకున్నారు అంటే ఆమె పలికింది కూడా వాస్తవమే. ఎందుకు అలా పలికారు అని ఆలోచిస్తే, పిల్లలను దేవుని కొరకు పెంచాలంటే 2 ప్రత్యేకమైన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలలో దేవుని గురించి చెప్పగలిగితే వాళ్ళు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిలానే పెరుగుతారు. అంటే మిగిలిన సమయాలు వద్దని నేను చెప్పట్లా, కానీ ఏ సందర్భంలో దేవుని గూర్చి పిల్లలకు చెప్పగలిగితే ఆ పిల్లలు యేసుక్రీస్తులా తయారవుతారో చెప్తుంది ఆవిడ. ఎప్పుడట? 1, నిన్ను మోసిన గర్భము ధన్యము. అంటే పిండముగా తల్లి గర్భములో ప్రారంభమైన జీవితం చూస్తామే మనం. పిండముగా ఉన్న దగ్గర నుండి పాలు మాన్పే వరకు చెప్పే వాక్యమే ఆ బిడ్డకు సరైన రీతిలో పునాది పడుతుంది. తర్వాత అంటే కొన్ని కేసెసే బాగుంటాయి. ఎలాంటి వారికైనా మంచి పునాది అంటే ఎప్పుడు పడాలి చెప్పాలి? ఎప్పుడు పడాలి? గర్భములో ఉన్నప్పుడే. బహుశా నాకు అనిపించింది దీన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, కీర్తనకారుడు 139వ కీర్తనలో చెప్తారు కదా, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను ఎందుకు చూసాయి అంటే తల్లి చెప్తుందో లేదో అని చూసుంటారు ఆయన. అర్థమైందన్నమాట. ఆయన ఎందుకు చూస్తున్నారు అంటే, ఓకే ఆయనకు కావాలి కాబట్టి చూసుకున్నారు, ఓకే ఆయన చూసుకోవాలి కాబట్టి చెక్కుకున్నారు. ఇది ఒక కోణం నాణ్యానికి. రెండో కోణం ఏంటంటే, నీ గర్భంలో నా బిడ్డను పెడుతున్నాను, ఇప్పుడు నువ్వు చెప్తేనే వాడు నీ మాట నా మాట కూడా వింటాడు. అది ఆమె చేస్తుందా, వీడు వింటున్నాడా? తల్లి చెప్తుందా, బిడ్డ వింటున్నాడా అని ఈ ఇద్దరిని ఆయన చూస్తున్నాడు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. అందుకే బాలుడు నడవవలసిన త్రోవ అంటామే. బాల్యం వచ్చేటప్పటికి అన్నీ నేర్చేసుకుని ఆజ్ఞలు పాటించాడే యవనస్తుడు అంటే ఎప్పుడు చెప్పుంటుంది వాళ్ళమ్మ? చెప్పాలి, ఎప్పుడు చెప్పుంటుంది? అవును, పిల్లలు పిండముగా ఉన్నప్పుడు బాగా వింటారు. 2 పాలిచ్చేటప్పుడు చెప్తే బాగా వింటారు. 1 పిండముగా ఉండగా వింటారు, 2 పాలిస్తూ చెప్తే వింటారు. కాబట్టి వాళ్ళ జీవితంలో అతి ముఖ్యమైనది వాక్యమే కాబట్టి, దేవుడే కాబట్టి ఆ 2 సందర్భాలలో వాక్యాన్ని తప్పకుండా పిల్లలకు చెప్పాలి. అంటే పిండాలకు చెప్పాలి, శిశువులకు చెప్పాలి. ఇది నేను ఊరికే చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్పినది. మీకు సాక్ష్యాలు చూపిస్తాను నేను ఇప్పుడు. ఈ తల్లి అంటుంది, నిన్ను కన్న తల్లి ధన్యురాలు అని సింపుల్గా చెప్పలా. అలా చెప్తే చాలామంది తల్లులు వచ్చేసేవాళ్ళేమో. మీ అమ్మ గర్భములో ఉన్నప్పుడు నీకు నేర్పించింది, పాలిస్తూ నీకు నేర్పించింది. నిజమా? అలా నేర్పిన తల్లులు ఉన్నారా బైబిల్ గ్రంథంలో? గర్భములో ఉండగానే విని నేర్చుకున్నవారు ఉన్నారా అంటే? ఇప్పుడు మనం మళ్ళీ తెలుసు లూకాసు వార్తలకు వెళ్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనము. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. చాలు. మరియమ్మ గారి దగ్గరకు దూత వచ్చి వర్తమానం చెప్పి, ఇప్పుడు నువ్వు గర్భవతి అవుతావు, ఒక కుమారుని కంటావు, ఆయన సర్వోన్నతులకు దేవునికి కుమారుడిగా ఎంచబడతాడు, దావీదు సింహాసనాన్ని అతిశిస్తాడు అని ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఆమె గర్భము ధరించింది. ధరించిన వెంటనే, బాగా వినాలి మీరు, ధరించిన వెంటనే మరియమ్మ గారు చేసిన పని ఏంటో తెలుసా? ఇంటిలో లేరు. నా బిడ్డకు నేను గర్భాన్ని ధరించేంత విశ్వాసం, భక్తి నాకున్నాయి, కానీ నా బిడ్డకు వాక్యాన్ని నేర్పేంత నాకు కావాలి అంటే అనుభవం కలిగిన వారి దగ్గరే ఉండాలనుకుని వెంటనే వెళ్ళిపోయింది. ఎక్కడికి? జకరియా ఎలిజబెత్ గారి దగ్గరకు.
ఇవి మనం చదువుకున్నాయే, కానీ ఇప్పుడు మనం కొత్త కోణంలో వింటాం ఈరోజు. మరియమ్మ గారు భక్తి కలిగింది, మరియమ్మ గారు చాలా విశ్వాసం కలిగింది. అసలు మీరు గమనించండి, ఆ తరంలో ఎంతో మంది కన్యకలు ఉంటే ప్రధానము చేయబడిన కన్యకను దేవుడు ఎంచుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి తెలుసా? ఆమె పవిత్రత, ఆమె భక్తి, ఆమె విశ్వాసం, ఆమె అమాయకత్వం అన్నీ దేవునికి నచ్చాయి. ఆ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఇప్పుడు లోకాల నేలే లోకరక్షకుడు నా గర్భంలోనికి వస్తే ఈ లోకాన్ని గూర్చిన విషయాలు కానీ దేవుని గూర్చిన గొప్పతనం కానీ నా బిడ్డకు నేను చెప్పాలంటే నేను నా ఇంటిలో ఉండడం కంటే వాక్యముతో సహవాసం కలిగిన అనుభవజ్ఞుల దగ్గర ఉండడం మంచిది. ఆమె కూడా ఆలోచన ఎందుకు వచ్చిందంటే దూతే చెప్పింది, నీ సమీప బంధువైన ఎలిజబెత్కి ఇప్పుడు 6వ నెల తెలుసా అనగానే, అంటే ఆమె 6 నెలల గర్భవతి అంటే ఈ 6 నెలలు ఆమె తన బిడ్డను ఎలా పెంచిందో నాకు ఎగ్జాంపుల్ చెప్పుద్ది. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడ ఉండడం మంచిది? అక్కడ ఉండటం మంచిది. మనమైతే ఏం చేస్తామంటే చక్కగా ఏదో మ్యూజిక్ పెట్టుకొని సంతోషంగా ఆనందంగా జోకులు పెట్టుకొని లోపల ఉన్నవాడు కూడా వినిపిస్తాం. వాడు కూడా బయటకు వచ్చిన దగ్గర నుంచి అవే చేసి డాన్స్ చేస్తానంటాడు. యేసుక్రీస్తు వారిని గర్భాన ధరించిన వెంటనే మరియమ్మ గారు ఎలిజబెత్ గారి దగ్గరకు వెళ్ళారు. ఎందుకో తెలుసా? దూత చెప్పింది, వెళ్ళు అని చెప్పలేదు, కానీ ఆమె పేరు ప్రస్తావించగానే ఈమెకు ఒక అనుభవం వచ్చింది. ఏమనంటే, నాకంటే వయసులో పండిపోయినవారు, భక్తిలో కూడా పండిపోయినవారు, పైగా 6 నెలల గర్భవతి అంటే ఈ 6 నెలలలో తన బిడ్డకు ఆమె ఏమి నేర్పించిందో, అసలు ఆ గర్భాన్ని ధరించినప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందో నాకు అనుభవం రావాలంటే నేను అక్కడికి వెళ్ళడం మంచిదనుకుని మరియమ్మ గారు అక్కడికి వెళ్ళారు. మీకు విషయం చెప్పనా? మరియమ్మ గారు వెళ్ళగానే ఎలిజబెత్ గారు వందనాలమ్మా అందట. 100 మాటలే మాట్లాడాల. ఏం మాట్లాడారు? వందనమమ్మ అనగానే గర్భంలో ఉన్న శిశువు గంతులేసాడు. అందుకే గంతులేసాడని ఎలిజబెత్ గారికి ఏం తెలుసు? బేబీ కదలదా? మీరు చెప్పాలి. 6 నెలల నుంచి కదలికలు మనకు తెలుస్తాయి, 3 నెలల నుంచే తెలుస్తాయి కదలికలు మనకి. బేబీ తయారైపోద్ది కాబట్టి కదులుతున్నప్పుడు మనం ఏమంటాం? అమ్మో తంతున్నాడు, అమ్మో గుద్దుతున్నాడు, అమ్మో పొడుస్తున్నాడు అంటామే, కానీ నాతో మాట్లాడుతున్నాడు, నేను అడిగిన దానికి స్పందిస్తున్నాడు, నాకేదో చెప్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆ మైండ్లో ఉండివి అబ్జర్వ్ చేయం కాబట్టి. కానీ ఎలిజబెత్ గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? అరే నీకు వందనం చెప్పగానే నా గర్భంలో శిశువు గంతులేస్తున్నాడు అంటే, గంతులేస్తే ఎలా ఉంటుందో, వాడు హ్యాపీ మూమెంట్లో ఉంటే ఎలా ఉంటుందో, సాడ్గా ఉంటే ఎలా ఉంటుందో అప్పటికే ఎలిజబెత్ గారికి అనుభవం అయిపోయింది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎలిజబెత్ గారు గర్భవతి అవ్వగానే బిడ్డతో మాట్లాడడం ప్రారంభించారనమాట. ఇంకా చెప్పాలి అంటే సైంటిఫిక్గా మనం ఆలోచిస్తే 3వ నెలకి వినికిడి శక్తి వస్తుంది కాబట్టి 3వ నెల నుంచి 6వ నెల వరకు ప్రతిరోజు ఎలిజబెత్ గారు గర్భంలో ఉన్న శిశువుతో మాట్లాడుతున్నారు. మనది లేవి గోత్రం నాయన, యాజక వంశం, మీ నాన్న మంచి యాజకుడు, దేవుడు నిన్ను ప్రత్యేకంగా ప్రభువునకు ముంగుర్తుగా నిన్ను పంపిస్తున్నాడు. ఆయన గురించి నువ్వు పలికే ఒక శబ్దంగా నువ్వు తర్వాత ఏం చేయాలి? ఆయన గురించి నువ్వు ముందుగా ప్రకటించాలి. నువ్వు నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఇదిగో మన ఇంటికి ఎవరైనా దైవజనులు వస్తే, మన ఇంటికి ఎవరైనా భక్తిపరులు వస్తే వందనం చెప్పాలి. లేదా నేను వందనం చెప్తుంటే నువ్వు కూడా వందనం చెప్పినట్టుగా ఏం చేయాలి? కదలాలి. అంటే గర్భములో ఉన్న శిశువుతోనే ప్రతిరోజు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ కదలిక ఎలాంటిది అనేది ఎలిజబెత్ గారు గ్రహించగలిగారు. నేను చెప్పనా, మరియమ్మ గారు రాగానే నేర్చుకున్న మొట్టమొదటి పాఠం ఇది. ఇప్పుడు ఆమెకేం అర్థమై ఉండాలి? ఎవరైనా దేవుని పిల్లలు కనిపిస్తే నేను వందనం చెప్తే నా గర్భములో ఉన్న బిడ్డ కూడా గంతులు వేస్తాడు, వేయించాలి. అర్థమవుతుందా? అందుకే ఆమె కూడా మీరు గమనించాలి, 3 నెలల వరకు ఎలిజబెత్ గారి దగ్గరే ఉన్నారట. 3 నెలలు నేర్చుకుందట పాఠం. అంటే ఇంచుమించు ఎలిజబెత్ గారు డెలివరీ అయ్యే వరకు అక్కడే ఉన్నారు. ఎందుకు? 6 నెలల క్రితం నుండి జరిగిన పాఠాలు, ఈ 3 నెలల్లో జరిగిన పాఠాలు నేర్చుకుంటే కానీ మరియమ్మ గారికి పుష్కలమైన పాఠాలు అర్థం కాదు గర్భవతిగా. అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. మనం ఈరోజు మాట్లాడుకుంటున్న నిన్ను మోసిన గర్భము ఎందుకు ధన్యము అంటే, నీవు గర్భములో ఉన్నప్పటి నుండే నీ తల్లి నీకు అన్నీ నేర్పించింది కాబట్టి
మీకు మాట చెప్తా, ఆమె నేర్పకపోయినా ఆయనకి ఎందుకు వచ్చారో ఏం చేయాలో తెలుసు. కానీ తల్లిగా ఆమె బాధ్యత నేర్పాలి. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ మనం ఎలిజబెత్ గారి జీవితాన్ని మనం చూసుకుంటే, మోసేటప్పుడే, గర్భాన మోసేటప్పుడే పిల్లలను, లేక పిండంగా ఉన్నప్పుడే పిల్లలను దేవుని కొరకు మనము మోటివేట్ చేయొచ్చా అంటే చేయొచ్చు అనడానికి ఎలిజబెత్ గారి జీవితమే ఆదర్శము. ఇక 2, నీవు కుడిచిన స్తనములు ధన్యములు అంటే పాలిస్తూ కూడా దేవుని గురించే చెప్పాలి అనడానికి మరొక ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ఈజీగా చెప్పేస్తారు. సమూయేలు మొదటి గ్రంథము, ఎవరు? అమ్మాయ హన్నా గారు కదా. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. ఏటేటా షిలోహునకు వెళ్ళి దేవుని ఆరాధించే సంస్కృతి కలిగిన వారు వాళ్ళు. షిలోహులో దేవుని మందస్సం ఉండేది, ప్రత్యక్షపు గుడారం ఉండేది. బంగారు దేవాలయం కట్టక మునుపు అక్కడే ఆరాధనలు జరిగేవి. కాబట్టి ఆనాటి ప్రజలందరూ సంవత్సరానికి ఒకసారో లేక 3 సార్లు దేవాలయం అక్కడికి వెళ్ళి ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వెళ్ళి దేవుని స్మరించుకుంటూ కృతజ్ఞత తెలుపుకుంటూ వచ్చేవారు. అలాంటి సంప్రదాయమే ఎల్కానా గారి కుటుంబానికి కూడా ఉంది. తెలుసు కదా, పెనిన్న గారు చాలా బాధ పెట్టడం, హన్నా గారు ఆ బాధను తట్టుకోలేక దేవుని సన్నిధిలో ప్రార్థించటం, ఆ ప్రార్థన తాగి మత్తురాలే ఏదో అంటుందనుకుని ఏలీ గారు అనుకోవడం, కాదు నాయనా ఆమె చెప్పడం, ఆయన వెంటనే దీవించి పంపించడం. ఇంటికి రాగానే ఆమె గర్భవతి అయ్యింది. సరే గర్భవతి అయ్యింది కాబట్టి గర్భంలో ఉన్నప్పటి నుండే బిడ్డకు చెప్తూ ఉండాలి. మనకు అది రాయబడలేదు, కానీ వ్రాయబడిన మాట మనం ఇక్కడ చూద్దాం ఇప్పుడు. ఓకే, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. అయితే హన్నా, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. అమ్మా, మనం ఈ సంవత్సరం కూడా మరి షిలోహుకు వెళ్ళాలి కదా, బయలుదేరు అంటే హన్నా గారు తన భర్తకు చెప్తున్న మాట ఏమని? బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. ఏం చేస్తావు పాలు విడిచే వరకు రాకుండా? పాలిస్తే తీసుకెళ్ళకూడదా? వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రాకూడదా? చెప్పండి, రాకూడదా? అలా ఏం మొక్కోలేదు కదా, నీకు ఇస్తానని చెప్పింది ఆవిడంతే. ఇచ్చి తిరిగి తెచ్చుకొని అదేం చెప్పలా. ఈవిడ అనుకుంది, ఒకసారి నా బిడ్డను తీసుకెళ్ళి దేవుని సన్నిధి దగ్గరికి వెళ్తే ఇక మళ్ళీ వాడిని నేను వెనక్కి తెచ్చుకోకూడదు అని. అందుకు నేను రానని చెప్తూ పాలు మాన్పే వరకేం చెప్పాల్సిన అవసరం ఏముంది? మంచి చెడు వచ్చే వరకని చెప్పుకోకూడదా? అంతేనా? అసలు మామూలుగా ఆలోచిద్దామండి. బిడ్డకి ఏం తెలుసు? పాలు మానిపించడం అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు వేసుకుందాం, అప్పటికి ఏం తెలుస్తుంది పెద్దగా? చక్క మంచి చెడు వాడి పనులు వాడికి వచ్చే వరకైనా నా దగ్గర పెంచి పిల్లోడు తన పని తాను చేసుకుంటున్నాను అన్న తర్వాత నేను మందిరానికి వస్తానని చెప్పొచ్చు కదా. కానీ ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? పాలు విడిచే వరకు మాత్రమే అంది. అంటే పాలిస్తూ పాలు మాన్పే లోపు దేవుని గురించి చెప్పాలి. ఇది ఆమె పెట్టుకున్నది. పాలను గూర్చిన ప్రస్తావన ఎందుకు తెచ్చారు హన్నా గారు అంటే, నా బిడ్డకు పాలిస్తూ దేవుడు నా జీవితంలో నా నిందను ఎలా తీసాడో నేను నేర్పాలి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసే అద్భుతమైన క్రియలను గురించి నేను నా బిడ్డకు వివరించాలి. యాజకుని దగ్గర పెరిగేటప్పుడు ఎలాంటి భయభక్తులతో పెరగాలో నేను ఆ బిడ్డకు నేర్పించాలి. నేను అనుకుంటున్నా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలని పీరియడ్ ఎందుకు రాయలేదు? అన్నం ముట్టిస్తున్నాం అని ఎవరికైనా చెప్పగానే మనం ఏమంటామో తెలుసా? 6 నెలలు వచ్చేసాయా అంటాం. అంటే మనందరికీ ఏం తెలుసు? అన్నం ముట్టించేది 6వ నెలలో అని తెలుసు కదా. మరి పాలు మానిపిస్తాననేటప్పుడు 6 నెలలు పాలు ఇచ్చో, సంవత్సరం ఇచ్చో, 2 ఏళ్ళు ఇచ్చో నేను మందిరానికి తెస్తానని పీరియడ్ చెప్పవచ్చు. కానీ అక్కడ పీరియడ్ ఎందుకు చెప్పలేదు అంటే ఒక యాంగిల్ చెప్తాను నేను. నా బిడ్డకు అన్ని విషయాలు అర్థమయ్యే వరకు నేను పాలిస్తా, వాడికి అన్నీ అర్థమైపోయింది అనుకున్న తర్వాత నేను పాలు మానిపించి దేవుని సన్నిధికి తెస్తా. అది వాడు నేర్చుకునే శక్తిని బట్టి 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, 4 ఏళ్ళు. అందరూ ఒకలాగా నేర్చుకోరుగా, అందరికి ఒకసారి చెప్పగానే అర్థమవుతుందిగా. తనకి ఎలా అర్థమవుద్దో ఆమెకు తెలియదు. కాబట్టి నేను నేర్పాలనుకునేవి ఎంత టైం పడుతుందో అంత టైంలో వాడికి నేర్పి వీడికి పర్వాలేదిక వదిలేయచ్చు అనిపించినప్పుడు నేను తీసుకొస్తా. అందుకే పీరియడ్ పెట్టలేదేమో అనిపించింది నాకు. కానీ ఆమె చేసిన పని ఏంటి అంటే పాలిస్తూ
చెప్పాలి. పాలిస్తూ అన్నీ నేర్పేసింది. గర్భంలో ఉండగా నేర్పారు ఎలిజబెత్ గారు, పాలిస్తూ నేర్పారు హన్నా గారు. అందుకే ఆ బిడ్డ ప్రత్యేకమే, ఈ బిడ్డ ప్రత్యేకమే. అయితే 2 పనులు చేసిన తల్లో కాముంది. అంటే రెండిటిని గురించి రాయబడిన తల్లో కామున్నారు. అంటే ఎలిజబెత్ గారు లాంటి, హన్నా గారి లాంటి పరిస్థితి కలిగిన తల్లి ఎవరు అంటే మోషే గారి తల్లి. ఎవరు? మోషే గారి తల్లి. మోషే గారిని గర్భాన ధరించేటప్పటికే పరిస్థితులు బాగాలేదప్పుడు కదా. చంపేయాలి, మగపిల్లలందరినీ చంపేయాలి అనే పరిస్థితుల్లో ధైర్యం చేసి గర్భాన ధరించి చాలా సాహసించి పుట్టిన తర్వాత కూడా 3 నెలలు దాచిపెట్టింది తల్లి. ఈ 3 గర్భాన మోసిన దగ్గర నుండి 3 నెలల వరకు నేర్పుతూనే ఉంది. 1, 2 ఫరో కుమార్తెకు దొరికాడు, కూతురును పెట్టింది చూడమని. తీసుకుంది. ఇప్పుడు మామూలుగా అయితే మిరియం గారు ఏం చేయాలంటే, వింటున్నారా? మిరియం గారు ఏం చేయాలంటే ఫరో కుమార్తె బిడ్డను తీసుకోగానే చూసి పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చి, ఇంకేం భయం లేదమ్మా, తమ్ముణ్ణి ఫరో కుమార్తె తీసుకెళ్ళిపోయింది, కోట్లోకి వెళ్ళిపోయాడు, హ్యాపీగా బ్రతికేస్తాడని చెప్పొచ్చు. కానీ ఆమె చేసిన పని ఏంటో తెలుసా? పరిగెత్తుకుంటూ వచ్చి ఈ బిడ్డను పెంచడానికి దాదిని తీసుకురమ్మంటావా, మళ్ళీ మా అమ్మని తీసుకురామంటావా? మా అమ్మ మొన్నే కంది, బిడ్డను చంపేశారు, మరి మీరు ఒప్పుకోరు కదా, చంపేశారు, మరి మా అమ్మని తీసుకురమ్మంటావా అంటే ఇంకెన్ని ప్రశ్నలు వస్తాయో, డౌట్లు వస్తాయి. కాబట్టి దాదిని పిలుచుకురానా? మా జనాంగంలో ఉన్నారు, చాలామంది ఉంటారు కదా, ఒక దాదిని తీసుకురానా? బుడదాని ఏంటి నువ్వు మాట్లాడేదంటే రాని అయిపోయే పని అంతా. కానీ ఎంత ధైర్యం! ఎవరి ట్రైనింగ్ అయి ఉంటుంది అంటే యోకేబెద్ గారు మిరియమ్మ గారికి అలాగే నేర్పుంటారు, అహరోన్ గారికి అలాగే నేర్పుంటారు, ఇప్పుడు మోషే గారికి కూడా అలాగే నేర్పుంటారు. అందుకే 3 గొప్ప ప్రవక్తలు అయ్యారు. ఇవన్నీ చూస్తుంది కదా మిరియం. అంటే ఇవన్నీ మనం ఊహించుకోవడమే సుమా, అక్కడేమి ఉండవు. మిరియం గారి దగ్గరికి వెళ్ళి మనం ఆలోచిస్తే, నేను మా అమ్మ దగ్గర అన్నీ నేర్చుకున్నాను, మా పెద్ద తమ్ముడు అన్నీ నేర్చుకున్నాడు, మా చిన్న తమ్ముడే మధ్యలో దూరం అయ్యాడు, ఏదో రకంగా మా చిన్న తమ్ముడు మళ్ళీ ఎక్కడ చేర్చాలి? ఎందుకు? మా అమ్మ దగ్గర అయితే బాగా నేర్చుకుంటాడు మా తమ్ముడు. ఎక్కడ నేర్చుకుంటాడు? మా అమ్మ దగ్గర అయితే బాగా నేర్చుకుంటాడు. ఎందుకు అక్కడ నేర్చుకోడా? వాళ్ళు నేర్పరుగా, వాళ్ళు విద్యలు నేర్పుతారు. ఏమి నేర్పిస్తారు? అందుకని ఏం చేయాలి? ఇప్పుడు పాఠం మధ్యలో ఆగిపోయింది మోషే గారికి కదా, 3 నెలలకు ఆగిపోయింది కదా, ఇంకో 3 నెలలన్నా నేర్పాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? పాఠం మొదలుపెట్టిన టీచర్ దగ్గరికే రావాలా స్టూడెంట్. వచ్చారు మరి మిరియమ్మ గారి ద్వారా, మరలా అక్కడికి వస్తే నేర్పిస్తే నేర్చుకున్నాడు. కాబట్టి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నాకు శ్రమలే కావాలి. మనం పాట విన్నాం కదా, ఇప్పుడు ఆ పాటని మోషే గారి దగ్గర మనం అప్లై చేసుకోవచ్చు. శ్రమలే నా అతిశయం, శ్రమలే నా ఆనందం, శ్రమలే నా కిరీటం, శ్రమలే నాకు ముద్దు, సింహాసనం నాకు వద్దు. ఎలా చెప్పగలిగారు? ఫరో కుమార్తె నేర్పించిందా? చెప్పండి, ఎవరు నేర్పారు? ఎప్పటి నుంచి నేర్పారు? అందుకే యోకేబెద్ గారి గర్భము ధన్యము, హన్నా గారి గర్భము ధన్యము, ఎలిజబెత్ గారి గర్భము మాట్లాడరేంటారు? అర్థం అవట్లేదా? ధన్యము. అర్థమైందా మీకు? 1 యోకేబెద్ గారి గర్భము ధన్యము, 2 హన్నా గారి గర్భము ధన్యము, 3 ఎలిజబెత్ గారి గర్భము ధన్యము, 4 మరియమ్మ గారి గర్భము ధన్యము అని చెప్తూనే, అరే తల్లి నువ్వు గుర్తించింది బాగుంది, కానీ నీకు ఇంకో సీక్రెట్ చెప్తాను, ఇటు దగ్గరకు రా. నువ్వు క్యాక్లేస్ చెప్పదు కానీ నీకు సీక్రెట్ చెప్తా. ధన్యమే, అది ధన్యం మాత్రమే, కానీ మరి ధన్యులయ్యే అవకాశం ఉంది తెలుసా? ఏంటది?
28వ వచనంలో చెప్పారు ఆయన. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులు. అంటే వీళ్ళందరూ మరీ ధన్యులు కాదా? ధన్యుల వరకేనా? అవును, ధన్యుల వరకే. ధన్యులే, సామాన్యులతో పోలిస్తే వాళ్ళు ధన్యులే, ఆ తల్లులు ధన్యులే. కానీ మరి ధన్యులు కాదు. మరి ధన్యులు ఎలా అవ్వాలి? నువ్వు గర్భంలో ఉన్నప్పుడే నేర్చుకోకపోయినా, పాలు తాగుతూ నేర్చుకోకపోయినా, తర్వాత నేర్చుకునైనా బ్రతకొచ్చు. అలా బ్రతికితే మాత్రం వీళ్ళకంటే నువ్వు ధన్యుడవు. మీరు బాగా ఆలోచించండి. మోషే గారు అంత గొప్పగా మాట్లాడారు, అంత గొప్పగా చేశారు. కానీ ఒక చిన్న తప్పిదము చేసి వాగ్దాన భూమిలోనికి చేరలేకపోయారు. సమూయేలు గారు చాలా బాగా బ్రతికారు, కానీ తన పిల్లలను అలా పెంచలేకపోయారు. యోహాను గారు చాలా బాగా బ్రతికారు, కానీ ఒక్క చిన్న అభ్యంతర కారణంతో భూమి మీద ఉన్న పరలోక రాజ్యంలో చివరికి వెళ్ళిపోయారు. అంటే గర్భంలో ఉన్నప్పుడే చెప్పినా, పాలిస్తూ కూడా చెప్పినా, కొన్ని సందర్భాలలో 1-2% అయినా పడిపోవడానికి ఆస్కారం ఉంది. కానీ అసలు నీకేం తెలీదు. ఇప్పుడు మనమే ఉన్నాం, పిల్లల్ని కనిసి నేనే ఉన్నాను, అయిపోయింది లవ్లీ పని. లవ్లీకి 20 ఏళ్ళు వచ్చేసినాయి. ఒకవేళ ఇప్పటికి దేవుడి గురించి తెలియదు అనుకోండి, మరి నేను గర్భంలో ఉండగా నేర్పలేదే, పాలిస్తూ పెంచలేదే, మరి నా పరిస్థితి ఏంటి అని నేను బాధపడక్కర్లా. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఏంటో తెలుసా? ఇప్పుడైనా నీ బిడ్డకు నువ్వు వాక్యాన్ని నేర్పిస్తే, అలా బ్రతికేలా నువ్వు నేర్పించగలిగితే నువ్వు మరీ ధన్యురాలవు. ఆయన నిరాశపరచాలనుకోవట్లా. ఇప్పుడు మనం తీసుకుంటే పిల్లలు లేనివారు ఉన్నారు, ఇంకా పిల్లలు కలిగిన వారు, అప్పుడే వివాహమైన వారు, లేకపోతే ఇంకా టైం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి గర్భం వస్తే గర్భంలో ఉండగా పెంచొచ్చు, పాలిస్తూ పెంచొచ్చు, ఆ అవకాశము ఉంది. వాక్యాన్ని వినిపించి గైకొనేలా పెంచే అవకాశం కూడా ఉంది. అంటే ధన్యులు మరి ధన్యులు అయ్యే అవకాశం వాళ్ళకు ఉంది. కానీ కనేసి కొంతకాలం పెంచేసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు పెంచలేకపోయారు అనుకుందాం. దేవునిలో వాళ్లకు ధన్యులయ్యే అవకాశం లేదేమో, కానీ మరి ధన్యులయ్యే అవకాశం అయితే ఉంది కదా. ఇప్పుడు దేవునికి కావాల్సింది కూడా ఏది? ఫైనల్గా అది కావాలి. నువ్వు గర్భంలో ఉన్నప్పుడు పెంచే అవకాశం లేకపోయినా, పాలిచ్చేటప్పుడు పెంచే అవకాశం ఉండి పెంచితే వెరీ గుడ్, 2 పడతాయి నీకు. ఒకవేళ అవకాశం లేకపోతే నువ్వు బాధపడకుండా, అయ్యో నేను పెంచలేకపోయానే అని నువ్వు నిరాశ చెందకుండా, నీకు ఒక మంచి శుభవార్త ఏంటో తెలుసా? ఇప్పుడైనా దేవుని గూర్చి చెప్పి దేవుని కొరకు బ్రతికేలా నువ్వు చేయగలిగితే వాళ్ళకంటే, ఇంకా చెప్పనా, మరియమ్మ గారి కంటే కూడా మీరే ధన్యులట. అవును, కానీ ఆయన వాక్యమును విని గైకొను వారు మరీ ధన్యులు అని వాళ్ళని నేను కించపరచట్లా. మిగిలిన ఒక యెజబేలు కంటే, ఒక హేరోదియ కంటే, ఒక అతల్య కంటే చాలా గొప్పోళ్ళు, అందుకే ధన్యులు. కాబట్టి పిల్లలను కనేసి ఇంకా పెంచడానికి గర్భంలో ఉండగా పెంచే అవకాశం లేని వాళ్ళు నిరుత్సాహపడకుండా దేవుడు వాళ్ళకి చెప్తున్నా, ఇప్పుడు రాబోయే 2026 సంవత్సరం క్రిస్మస్ శుభవచనం ఏంటో తెలుసా మీకు? ఇప్పుడైనా దేవుణ్ణి గూర్చి చెప్పి దేవుని కొరకు మనం వాళ్ళని మార్చగలిగితే దేవుడు కోరుకునేది అదే, మనకు మరిధన్యులు అనే అవకాశం ఇస్తాడట. దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం. ఎందుకు ఆ తల్లి గర్భాన్ని, స్తనములను మాత్రమే ప్రత్యేకంగా మెన్షన్ చేసింది అంటే, ఆ 2 సందర్భాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒక బిడ్డను దేవునిలో పెంచడానికి మనం మాట్లాడుకుంటాం కదా చాలా సందర్భాలు. మొక్కై వంగనేది మానే వంగున అంటే చిన్నప్పుడే భయభక్తులు నేర్పాలి అని. అలాగే ఎవరో రాగానే ఇప్పుడేనండి మనం సరిగా వంచాలి, లేకపోతే ఇది అటు ఇటు కాని వయసు, ఇలాంటప్పుడు తప్పడడుగులు వేస్తారు పిల్లలు. మనం ఇలాంటప్పుడు మంచి గైడెన్స్ ఇవ్వాలి, ఆ టైంలో మనం ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఆ వయసులో అలా ఉంటేనే వాళ్ళు సరైన బాట వేసుకోగలరు అని మనం చెప్తూ ఉంటాం కదా. అలాగే
పిల్లలను దేవుని కొరకు సజీవయాగంగా వాళ్ళు బలైపోయేలా పెంచాలంటే సరైన టైం ఏది అంటే, 1 9 నెలల గర్భము, 2 బయటకు వచ్చి పాలు మాన్పించే వరకు. అంటే వాడు పిండముగా తల్లి గర్భములో ప్రారంభమైన దినము నుండి పాలు మాన్పించే దినము వరకు దేవుని కొరకు పెంచడానికి ది బెస్ట్ పీరియడ్. ఆ తర్వాత ఉండదంటే ఉంటుంది, కానీ అప్పుడు కొంత ఎదిగిపోతాడు కాబట్టి మన మాట వినొచ్చు. ఎందుకంటే బాలుడి మనస్సు, హృదయము బాల్యము నుండి మూఢత్వమే అని బైబిల్ చెప్పింది. మరి ఆ మూఢత్వంలో నుంచి వాడిని బయటికి తెచ్చి మంచిగా దేవుని కొరకు మలచాలంటే అక్కడే పడాలి పునాది. అర్థమైందా? అంటే మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే మన నేల ఎలా ఉందో చూసుకుంటాం. మనం గట్టి నేల అయితే కొంచెం లోతే తవ్వుతాం, అదే అడుసైతే లోతు ఎక్కువ తవ్వాలి పైన స్ట్రాంగ్గా ఉండాలి అంటే కదా. అలాగే మన బిడ్డలను దేవునిలో పెంచుటకు సరి అయిన పునాది వేయాలి అంటే దేవుడు చెప్పిన లోతేంటో తెలుసా? నీవు గర్భము ధరించిన క్షణము నుండి పాలు మాన్పించి ఇంక వాడిని బయటకు అంగన్వాడికి పంపే వరకు అలాంటి పునాది వేస్తే గనక, ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా మళ్ళీ వెంటనే తనను తాను సరిచేసుకుని వెనక్కి రాగలుగుతాడు. అందుకే తల్లి అంటుంది, మీ అమ్మ నిన్ను ఖచ్చితంగా అలా పెంచి ఉంటుంది, అందుకే నువ్వెవరివి గొప్పోడివి, నిన్ను కన్న తల్లి ధన్యురాలు. నిజంగా అలాంటి అవకాశం ఉండి పెంచగలిగితే ఇప్పుడు చాలామంది యేసుక్రీస్తులు తయారవుతారు కదా. మరి యేసుక్రీస్తులా తయారవ్వాలంటే ఏమేమో అక్కర్లా, ప్రతి ఆడపిల్లలో ఒక అమ్మను చూడగలిగితే చాలు. గొప్ప ఏం చేయక్కర్లాడు, ఎవరెస్ట్ ఎక్కేయక్కర్లేదు, లేకపోతే 100 మీటర్లు 1000 మీటర్లు పరుగులు ఎత్తేయక్కర్లేదు, కేజీలు బరువులు ఎత్తక్కర్లేదు, పెద్ద ఉద్యోగాలు చేసి మనల్ని సంపాదించక్కర్లేదు. కానీ ప్రతి ఆడపిల్లలోనూ ఒక అమ్మని చూడగలిగితే అంతకంటే బెస్ట్గా పెంచిన తల్లులు ఎవరు ఉండరు ఇంకా. అవునా కాదా? అలా పెరగాలి అంటే ఎప్పటి నుంచి ప్రారంభం అవ్వాలి? ఉన్నప్పటి నుంచి. అందుకే దేవుడు గర్భములో ఉన్నప్పటి నుండే చూస్తూ ఉంటాడంట. నెల వచ్చింది ఏమైనా నేర్పిందా? 2 నెలలు వచ్చినాయి ఏమైనా నేర్పిందా? నేర్పితే బయటకు వచ్చాక కూడా చక్కగా ఉంటారు కదా. మనకెప్పుడుంది, మనకెలా ఉంది అవకాశం? మన మనవళ్ళకి నేర్పే అవకాశం ఉంది. అమ్మా చెప్పండి అమ్మా, పిల్లలకి ఇలా చెప్తే మంచిదంటే మేము చెప్పలేకపోయాం, కనీసం మీరైనా చెప్పండి అమ్మా అని చెప్పడానికి అవకాశము ఉంది ప్రియులారా. కాబట్టి దేవుడు ఏ విషయాన్ని రాయించినా చాలా అద్భుతం అండి. బైబిల్ అంటే చాలా అద్భుతంగా ఉంటుంది కదా, భలే ఉంటుంది. ఏం మాట్లాడరేంటి? చాలా బాగుంటుంది అనుభవిస్తే, ఆ సీన్లోనికి మనం వెళ్తే. ప్రతి పదం వెనుక దేవుడు నిగూఢంగా ఎన్నో విషయాలు పొందుపరిచారు. అది మన జ్ఞానం అందుకోలేము, అది మనం ఒప్పుకోవాల్సిన విషయం. కానీ మనకి ఎంత కావాలో అంతైతే మాత్రం ఆయన ఎప్పటికప్పుడే రివీల్ చేస్తూ ఉంటారు. చేసినంతవరకు మనం స్వీకరిస్తూ సంతృప్తి పడుతూ ముందుకు వెళ్ళడమే మనం చేయవలసిన పని. కాబట్టి ధన్యులుగా ఉండాలనుకుంటున్నారా? మరి ధన్యులుగా ఉండాలనుకుంటున్నారా? 2లా ఉండాలనుకుంటున్నారా? మీ ఇష్టం. అంటే మీకున్న అవకాశం ఒక్కొక్కరికి ఒక్కో పరిస్థితి కాబట్టి ఉన్నవారు, పిల్లలు ఇంకా లేకుండా పిల్లల కొరకు ఎదురు చూస్తున్న వారికి దేవుడిచ్చే గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? పిల్లలు నాకు లేట్ అయ్యారని బాధ కంటే 2 రకాలుగా ధన్యులయ్యే అవకాశం ఉంది అని సంతోషించాలి కదా. నీకున్న అవకాశం 2 రకాలుగా ధన్యులయ్యే అవకాశం ఉంది. మరి మాకు లేదు కదా, మొదటిది మేము అందరూ కోల్పోయాం, మాకుంటే రెండోదే ఉందిగా, కానీ నీకు 2 ఉండే అవకాశం ఉంది. కాబట్టి లేట్ అయ్యింది అనేది అసలు ఆ బాధే అక్కర్లేదు. ఇలాంటివన్నీ నేర్చుకుని మీ పిల్లలకు నేర్పడం కొరకే దేవుడు లేట్ చేశాడేమో కదా. ప్రతి కీడు మన మేలుకే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఒక్కటి మనం నేర్చుకోవాలి, మన టైం అయిపోయింది కాబట్టి తర్వాత వరకే మనం చెప్పాల్సింది ఏంటి అంటే, గర్భంలో ఉన్నప్పుడే మీరు నేర్పించండి, మీ పిల్లలు మరొక యేసుక్రీస్తులా తయారవుతారు. అప్పుడు నిజమైన క్రైస్తవ్యం సమాజంలో కనిపిస్తుంది. కాబట్టి సమాజానికి క్రీస్తుని మాదిరిగా నడుస్తున్న మనము అనేక మంది క్రీస్తులు అందించేవారిగా ఉండాలి అంటే మనం కూడా వాక్యాన్ని చదవాలి, వినాలి, గ్రహించాలి, గైకొనాలి. మనం గైకొనాలి, మన పిల్లలు గైకొనేలా నేర్పించాలి. అలా ఉంటే మనము కూడా మరి ధన్యులం. నిజమే, యేసుక్రీస్తు వారు కూడా మరి ధన్యులే కదా, ఆయన గైకొన్నారన్నీ. కాబట్టి అలా చూసుకున్న ఆయన తల్లి మరి ధన్యురాలయ్యే
ఆ పరిస్థితి ఉంది. కాబట్టి మనం మరి ధన్యులు అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. అవకాశం ఉన్న వాళ్ళు ధన్యులుగా ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి. మన పిల్లలను దేవుని కొరకు పెంచితే అంతకంటే ఇంకేమీ మనకు అక్కర్లేదు. వాళ్ళు పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి, మనము పరలోకానికి వెళ్ళాలి. అందుకొరకు మన వంతు ప్రయత్నం ఎప్పటి నుంచైనా ప్రారంభిద్దాం, చేద్దాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.